హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి హోమ్ టూర్ అని కూర చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, లంచ్ టైం అయిపోయింది కదా. సో మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇక్కడ కాస్త ఇది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి మనం వీడియోని అయితే కంటిన్యూ చేద్దామండి. నేనైతే ఈరోజు చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేసానండి కర్రీని. అయితే మీరు ఎలా వండుకుంటారో మీ ఇంట్లో మష్రూమ్ కర్రీని ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి ఒకసారి. సో వెల్కమ్ టు మై హోమ్. ఇది మెయిన్ గేట్. అలా లోపలికి వస్తే ఇది వరండాలాగా ఇచ్చారనమాట మనకి. సో ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చారు. లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రస్తుతానికి మేమైతే ఒక మంచం మాత్రమే వేసి వదిలేసామండి. సో ఇది పూజా గంటి అన్నట్టు అనమాట. సో ఇక్కడ మేము కొన్ని పటాలు అలా పెట్టేసామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో హాల్ ఉంటుందండి. ఇదో పెద్ద రూమ్. ఇక్కడ మనం డైనింగ్ వేసుకోవచ్చు. సో ఇది మా పాప ఉయ్యాలండి. ఏమీ అనుకోకండి, ఎందుకంటే మేము ఇంకా కొద్ది రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోబోతున్నాం కాబట్టి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది. ఆల్మోస్ట్ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయామండి. ఇంకా కొన్ని అయితే తీసుకొని వెళ్ళాల్సినవన్నీ ఉన్నాయండి. వాషింగ్ మిషన్ అనేది కూడా తీసుకొని వెళ్ళలేదండి. సో ఇలా రైట్కి వెళ్తే ఇక్కడ చూడండి చిన్న కిచెన్ అండి. చాలా చిన్న కిచెన్ కానీ బాగుందండి. సో ఇలా అయితే ఉందండి కిచెన్ అనేది. గ్యాస్ స్టవ్, ఇంకా చిన్న సింక్, ఇక్కడ స్టవ్ సైడ్కి ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి ఇది ఒక రేకులాగా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో వాష్రూమ్ చూపించట్లేదండి మీకు నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇటు వచ్చేసి మాకు పెరట్ వైపు రండి. ఇదండి పెరట్ అంతా. సో ఇక్కడ ఒక కొళాయి పైప్ లైన్ అనేది ఇచ్చారండి. సో ఇది మా ఇంటి ఓనర్ వాళ్ళ తోట అనమాట. ఇక్కడ అన్ని పువ్వుల చెట్లు, కొబ్బరి చెట్టు, అరటి చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది మా ఇంటి పైన ఉన్న వాళ్ళకి స్టైర్స్ అనమాట దిగువకి రావడానికి. అయితే చాలా చిందరవందరగా ఉందండి. 2 డేస్లో ఇల్లు ఖాళీ చేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఓనర్ గారికి తాళాలు అయితే అప్పచెప్పేయాలని అండి. అందుకనే ఇలా ఉంది. సో ఎలా ఉంది చూసారు కదా మా హోమ్ టూర్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.